నేను మీ కర్నూలు పిల్లని. ఫైనల్లీ ఆ శివయ్య నుంచి పిలుపు వచ్చింటే నేను రీసెంట్గా మా ఫ్యామిలీతో కలిసి అరుణాచలంకి అయితే వెళ్ళినా అనమాట. మండే రోజు ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్ళినాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఐ విట్నెస్డ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ఎవ్రీ మూమెంట్. పంచభూతాలలో ఒకటి అయిన అగ్నిలింగం ఇక్కడ ఉంటుంది. శివ పురాణం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణు తమలో ఎవరు గొప్ప అనే వివాదం జరుగుతుండగా ఈ వివాదంకి పరిష్కారంగా శివుడు అగ్నిస్తంభంగా అవతరించారు. ఆ అగ్నిస్తంభం 3 లోకాలకు అవధులు దాటి వ్యాపించింది. విష్ణువు వరాహ రూపంలో స్తంభం అడుగు భాగాన్ని వెతుక్కుంటూ వెళ్ళగా తన ప్రయత్నం విఫలమైనందున తిరిగి వచ్చారు. బ్రహ్మ హంస రూపం ధరించి ఆ స్తంభ శిఖరాన్ని కనుగొనడానికి పైకి ఎగిరిపోయారు. ప్రయత్నం విఫలమవగా బ్రహ్మ కూడా తిరిగి వచ్చారు. శివుడు చల్లబడి కొండ రూపం దాల్చి తరువాత కొండ కింద లింగంగా ఆవిర్భవించాడనేసి పురాణాలు చెబుతున్నాయి. అరుణ అంటే అగ్ని, అచలము అంటే కొండ. అందుకే ఈ టెంపుల్ కి అరుణాచలం అనే పేరు వచ్చింది. భక్తులు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే ఆ శివయ్య చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అని బలమైన నమ్మకం. గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు దర్శించుకుంటారు. ఇది ఈ టెంపుల్ స్టోరీ. డోంట్ ఫర్గెట్